ఫాల్కన్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్యలు చేపట్టింది. ఫాల్కన్ సంస్థ 792 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ఈ నెల 9న బేగంపేటలో సీజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ను వేలం వేయనుంది. నిందితుడు అమర్దీప్ బాధితుల డబ్బుతో 2024లో ఈ విమానాన్ని కొనుగోలు చేసి కేసు నమోదు తర్వాత విదేశాలకు పారిపోయాడు. ఈ ఏడాది మార్చిలో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ప్రత్యక్షం కావడంతో ఈడీ దానిని సీజ్ చేసి నిర్వహణ భారం తగ్గించేందుకు బేగంపేటకు తరలించింది. వేలం ద్వారా వచ్చిన నగదును బాధితులకు పంచుతామని ఈడీ ప్రకటించింది. ఫాల్కన్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే కీలక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, ఫాల్కన్ సంస్థకు ఏదైతే 792 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఈడీ గుర్తించింది. అయితే ఈ నెల బేగంపేటలో సీజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా వేలం వేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే దేశవ్యాప్తంగా ఇది ఫాల్కన్ గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో అమెజాన్, గోద్రేజ్, బ్రిటానీ ఈ కంపెనీలలో కూడా పెట్టుబడులు పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా దాదాపుగా 7,000 మంది కూడా నేను ఒక సిస్టమేటిక్ గా చేసినట్టు నడిపించాను. ఏదో 7,000 మంది దగ్గర నుంచి కూడా 9,000 నుంచి కూడా 25 లక్షల వరకు పెట్టుబడులు పెడితే వాళ్ళకు 20%, 25% అనే రకరకాలుగా స్కీములు పెట్టి దాదాపుగా ఒక 100 మందికి మోసం చేసినప్పుడు మొత్తం 1,700 కోట్ల రూపాయలు దీన్ని వసూలు చేయడం. 1,700 కోట్ల నుంచి కొంచెం వాళ్ళకి ఇస్తుండో ఎవరికి అనుమానం రాకుండా నడిపినటువంటి అమర్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను నడిపిన తర్వాత ఈ మిగతా వాళ్ళకి అమౌంట్ అంతా కూడా తన ఫ్లైట్లు కొనుక్కోవడము, విదేశాల్లో విలాసవంతమైనటువంటి బంగ్లాలు కట్టి ఇవన్నీ కూడా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి. అందరూ కూడా మోసం చేసినట్టు నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మనీ లాండరింగ్ అంటే ఇదంతా కూడా 100 కోట్ల రూపాయలు కూడా విదేశాలకు తరలించారనే కోణంలో కూడా ఈడీ ఎంట్రీ కావడం జరిగింది. అంటే ఆల్రెడీ సైబరాబాద్ కమిషనర్ పోలీసు పట్టుకున్న తర్వాతను ఈడీ ఎంట్రీ కావడంతో ఈడీ కూడా మొత్తం మీద దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఈ 700 కోట్ల రూపాయలు సంబంధించి మిగతాదంతా కూడా ఎక్కడెక్కడేమో ఎక్కడెక్కడ పంపించాడు, ఏం చేశాడు అని దర్యాప్తు చేస్తే ఈ 800 కోట్ల రూపాయలకు సంబంధించినంతా కూడా లావాదేవీలు విదేశాలకు తరలించారు కనుక దాని దర్యాప్తు దానికి సంబంధించిన ఫ్లైట్లు కానీ వీళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏదైతుందో వాటినట్లు కూడా స్వాధీనం చేస్తుందని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా చేసుకొని ఈ రోజు సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీస్ వస్తూ కూడా ఏదైతుందో ఫ్లైట్లు అవన్నిటి కూడా ఇవాళ వేలం వేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు వచ్చిన డబ్బులతో కూడా బాధితులకు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు నేపథ్యంలో చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడే కాదు, ఇదే కంపెనీ కాదు, ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీలు కూడా అమాయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతూ బోర్డు తిప్పేసిన పరిస్థితులు వాళ్ళకి సంబంధించిన కూడా చూసుకుంటే ఇటువంటి 100 కంపెనీలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అన్నింటి కూడా ఇదే విధంగా వేలం వేస్తే కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేసి ఆ హ్యాంగర్ ఏదైతుందో ఒక లెటర్తో కూడా తీసుకొచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా హ్యాంగర్ లో చేసినటువంటి పరిస్థితి. దాన్ని కూడా వేలం వేసిన తర్వాత వచ్చే డబ్బు కూడా బాధితులకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇదే కాదు, ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి కనుక ఇటువంటి వారికి కూడా ఇటువంటి తగిన శాస్త్రి జరగాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఇప్పటికైనా బాధితులు గుర్తించి ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏమొస్తుంది, ఎంత లాభం ఉందా లేదా అనేది కూడా దృష్టిలో ఆలోచన చేస్తే బ్యాంకులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యాశకు పోయినటువంటి బాధితులు చాలా మంది ఇదే పరిస్థితిలో మోసపోతున్న పరిస్థితి. డబ్బులు కూడా ఆశ అంటే 20%, 25% వస్తుంది, బ్యాంకులలో వచ్చేది 8%, 6% కాకుండా ఎక్కువగా అమౌంట్ వస్తుందని ఆశతోని వెళ్ళిపోవడంతో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అమాయకులు ఉన్నంత వరకు వాళ్ళని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడే వ్యక్తులు అనేకమైనటువంటి పుట్టుకొని వస్తున్న పరిస్థితి. కనుక కనీసం బాధ్యతలు గుర్తించి ఇతరులతో అడ్వైజ్ తీసుకొని బ్యాంకులన్నీ పెట్టుబడి పెట్టుకుంటే మీకు క్షేమంగా ఉంటుందని మరో పక్కన చెప్తున్నారు. కానీ వాళ్ళను అమాయకులనే బలి చేయాలంటే ఇటువంటి మోసగాళ్ళు ఉన్నంత వరకు బలి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రము ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ సంబంధించి చూసుకుంటే ఇది ఫాల్కన్ అమర్దీప్ సింగ్ సంబంధించినంత కూడా వేలం వేసి ఆ డబ్బంతా కూడా బాధితులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దుర్గేష్, అయితే ఇప్పటికే కూడా ఈడీ ఆ విమానాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే నిర్వహణ భారం తగ్గించేందుకు కూడా ఇప్పటికే కూడా బేగంపేటకు తరలించడం జరిగింది. అలాగే
అలాగే వేలం ద్వారా వచ్చిన నగదును కూడా బాధితులకు ఇవ్వబోతున్నామంటూ కూడా ఈడీ స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో అటు బాధితులు ఏమంటున్నారు? బాధితులకు ఏదైతే ఈ ప్రాపర్టీ సంబంధించిన ఫాల్కన్ గ్రూప్ సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, వాటన్నిటిని అమ్మిన తర్వాత వచ్చే డబ్బు ఏదైతే ఉందో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు ఇస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తం ఇవ్వకుండా వచ్చేటువంటి డబ్బులు ఎంత 800 మంది ఎవరైతే ఉన్నారు, 7,000 మంది ఉన్నారు. 7,000 మందికి ఎవరికి ఎంత ముట్టింది గతంలో, ఇప్పుడు ఎంతవరకు బ్యాలెన్స్ ఉన్నది అంటే 9,000 నుంచి 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, దాంట్లో ఎక్కువగా ఎవరెవరు పెట్టుబడి పెట్టారు అని దాంట్లో కూడా చూసి వాళ్ళకి అమౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి ఈడీ కూడా భావిస్తున్నారు. దాంట్లో కూడా కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోసపోయిన వాళ్ళు కూడా తమకు వస్తుందా లేదా, తమకు వస్తుందా రాదా అని కూడా ఆశ వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి ఎవరికి అందరు కూడా అమౌంట్ వచ్చినంత కూడా 7,000 మందిలో బాధితులకు అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికో ఎంత వచ్చిందా ఆ ప్రాపర్టీ అంతా షేర్ చేసి బాధితులందరూ కూడా సెట్ చేసి ఇస్తామని చెప్పి భావిస్తున్నారు. కనుక చాలా మంది కూడా సంతోషపడుతుంది. ఇక్కడ వచ్చిన దాంట్లోనే సగమైన వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఆ 100 కోట్ల రూపాయలు ఏదైతే సేల్ ఇప్పుడైతుందో ఈ రోజు వేలం వేసిన డబ్బు అంతా కూడా వాళ్ళకి బాధితులకు ఇస్తూ వాళ్ళు కొంతమంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పదు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.